ఐరన్ మాత్రలు వికటించి వరంగల్ జిల్లాలో 280 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారందరినీ హుటాహుటిన ఎంజీఎంకు తరలించి చికిత్స అందించారు. వరంగల్ జిల్లా గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన వైద్య సిబ్బంది ధర్మారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్వైన్ ఫ్లూపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ఐరన్ ఫోలిక్ టాబ్లెట్లు ఇచ్చి వేసుకోవలసిందిగా సూచించారు. సదస్సు అనంతరం విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి వెళ్లి ఆ మాత్రలు వేసుకున్నారు. తిరిగి తరగతులు ప్రారంభమయ్యే సమయంలో కొందరు విద్యార్థులు కళ్లు తిరగడం, కడుపు నొప్పి, వాంతుల వంటి లక్షణాలు కనిపించడంతో ఉపాధ్యాయులకు చెప్పారు. వీరిని స్థానిక ఆర్ఎంపీ వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తుండగానే ఇవే లక్షణాలతో మరికొంతమంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. స్థానికులు 108 వాహనాలు, ప్రైవేటు స్కూలు బస్సులో 300 మంది విద్యార్థులను హుటాహుటిన వరంగల్ ఎంజీఎంకు తరలించారు. వైద్యులు వెంటనే వైద్యం చేయడంతో ఆరోగ్య పరిస్థితి మెరుగైంది. చాలా మందిని డిశ్చార్జ్ చేయగా మరో 67 మంది విద్యార్థులు ఇంకా చికిత్స పొందుతున్నారు. అందరూ సురక్షితంగా ఉన్నారు. ఏ ఒక్క పిల్లవాడికి కూడా ఎటువంటి భయాందోళన చెందడం లేదు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఎందుకంటే తీసుకున్న టాబ్లెట్ విటమిన్ టాబ్లెట్, అది ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనేది. కాకపోతే ఎంటీ స్టమక్ తీసుకోవడం మూలంగా గ్యాస్ట్రైటిస్ డెవలప్ అయ్యి వామిటింగ్స్, తలనొప్పి, తలదిప్పుడు వస్తున్నాయి. మీరు ఎక్కడన్నా చూడండి, అందరూ క్షేమంగా ఉన్నారు. భయాందోళనతోనే అందరూ వచ్చారు. వాస్తవంగా ఎఫెక్ట్ అయింది 10 మంది పిల్లలు. వాళ్ళందరూ సేఫ్గా ఉన్నారు. కానీ తల్లిదండ్రులకు అందరికీ ఏంటంటే టాబ్లెట్ మింగిండు, వాంతులైనాయి, తలనొప్పి వచ్చింది, తిప్పుతుందని చెప్పేసి భయంతో రావడం జరిగింది. ఇక విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు ఆసుపత్రికి వచ్చారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు ధర్నాకు దిగారు. మరోవైపు విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై సీఎం కేసీఆర్ ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు. పార్లమెంటరీ కార్యదర్శి వినయ్ భాస్కర్ దగ్గరుండి వైద్యులను విద్యార్థుల వద్దకు తీసుకువెళ్లారు.